ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి డబ్బు ఖర్చు ఉండదండి, ఎటువంటి నెట్ అవ్వదు. ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా కావచ్చు, గురువుగారు 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారో తెలుసుకోండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఇక మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, వారి మొహాన్ని ఊహించుకుని ఒక నెంబర్ అయితే అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. వారైతే మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మీరు చాలా మొండిగా ఉంటారు అని, మీ మనసులో ఏదైతే ఆలోచనలు చేశారో ఆ ఆలోచనలు ఎవ్వరూ కూడా మార్చలేరు అని, మీ పర్సన్ మిమ్మల్ని మొండి వ్యక్తులుగా అని అనుకుంటూ ఉన్నారు. కొంచెం కోపం ఉన్న వ్యక్తులుగా అయితే మిమ్మల్ని వారు అనుకుంటున్నారు. గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మాటలు విని ఒక్కొక్కసారి అని అనుకుంటూ ఉంటారు, అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని, ఇంత రూట్ నేచర్ ఎందుకు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇంత ఈగో ఉంది అని అనుకుంటున్నారు. మీకు గర్వం ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడూ కూడా మీ మాటే వినాలి అని అనుకుంటారు. మీ ఆలోచనలే మార్చుకోరు. మీరు జీవితంలో ఏదైతే పొందారో, ఈశ్వరుడు ఏదైతే ఇచ్చారో దానిని చూసుకుని మీరు గర్వంగా ఉంటారు. ఎదుటి వారికి అసలు వాల్యూ ఇవ్వరు, వారి ఫీలింగ్స్కి అస్సలు వాల్యూ ఇవ్వరు. ముందైతే మీకు మీరుగా వాల్యూని ఇచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ నేను చెబుతున్న మాటలు కాదు, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్న మాటలు. మీ ఇద్దరి మధ్య ఒక వారం రోజుల నుంచి లేదా నిన్న మొన్నటి నుంచి ఏదో గొడవ అయితే జరిగింది. మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీరైతే వారికి సమయాన్ని ఇవ్వటం లేదు. మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా గర్వం కలిగిన వ్యక్తి అని, మీకు ఎవ్వరి అవసరం లేదు అని, మీకు ప్రేమే అవసరం లేదు అని, ఎవరు అవసరం లేదు అని, అసలు మనసులో ప్రేమే లేదు అని, ఇవన్నీ కూడా వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో మనసులోనే వారు అన్నీ అనుకుంటున్నారు. ఇవి పర్మనెంట్ ఆలోచనలైతే కాదు. ఇప్పుడు వారు ఈ సమయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసుకుందాము. ఎవరికైనా గొడవ జరిగినప్పుడు నెగిటివ్ ఆలోచనలు అనేవి ఉంటాయి కదా, అలాగే మీ పర్సన్ కూడా ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇవి కేవలం కోపంతో వచ్చిన ఆలోచనలే తప్ప మనసులోంచి వచ్చిన ఆలోచనలైతే కాదు. ఇప్పుడు పర్మనెంట్ ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మీకు చాలా వాల్యూ ఇస్తున్నాడు. ఇప్పుడైతే మీ మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చాయి. మీరు దానిని కొంచెం లైట్ తీసుకున్నట్లయితే జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. ఇద్దరి మధ్యలో పర్మనెంట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ఏం మాట్లాడినా సరే చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఏది మాట్లాడినా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటారు అని, దేనిని కూడా దాచుకోరు అని, దానివల్లే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని, పాత విషయాల గురించే ఎక్కువగా ఆలోచించుకుంటూ
మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని. ప్రజెంట్ టైంలో మీ లైఫ్ గురించి మీరైతే చాలా నెగిటివ్గా ఉన్నారు. చాలామంది అయితే మీకు చెడు చేశారు. మీరు ఎక్కువగా వారి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు అని మీరైతే కోరుకుంటూ ఉన్నారు. ఈ ఇబ్బందులు అన్నిటి నుండి కూడా బయటకు రావాలి అని, వాటి నుండి మీరు బయటకు రావటానికి మీకు సహాయంగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మనిషి ఎవరైనా సరే బాధల్లో ఉన్నట్లయితే వారిని ఈజీగా బయటికి తీసుకురావచ్చు. కానీ మైండ్ అంతా కూడా నెగిటివ్తో నిండిపోయినట్లయితే వారిని బయటికి తీసుకురావటము కొంచెం కష్టమైన పనే కదా. మీ గురించి అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీరు చాలా దుఃఖవంతమైన వ్యక్తులు అని అనుకుంటున్నారు. అందువలనే మీ పైన ధ్యాస పెట్టలేకపోతున్నారు అని, ప్రజెంట్ టైం అస్సలు మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని, రాబోయే సమయం ఎలా ఉంటుందో అని ప్రతి క్షణము భయపడుతున్నారు అని, ఆ భయం వల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, ప్రేమను ఇస్తారు అని, కేర్ చేయటం మీకు బాగా తెలుసు అని, మీ మనసులో చాలా ప్రేమ ఉంది అని, ఇదివరకు మీరు రిలేషన్షిప్ వలన చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. మీకు డైవర్స్ అయిపోయి ఉండవచ్చు. వారు మీకు చాలా ఇబ్బందులని చూపించి ఉండవచ్చు. కానీ మీరు మాత్రం అందరికీ ప్రేమని పంచే వ్యక్తి. అందరినీ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు. మీకు ప్రేమ కావాలి. మీరు అందరికీ కూడా ప్రేమని పంచుతారు. ఆ విధంగా అయితే వారు ఆలోచిస్తున్నారు. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చాలా మోసం చేశారు. మీ ధనాన్ని ఉపయోగించుకున్నారు. మీరు వారి గురించే మాటిమాటికి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. మీ పాస్ట్ లైఫ్ అంతా కూడా వారికి తెలుసు. మీరు అందరికీ కూడా సమయాన్ని ఇస్తారు అని, అందరిపైన ప్రేమను చూపిస్తారు అని, మీరు చాలా మంచివారు అని, మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులుగా అయితే వారు చూస్తున్నారు. మీరు పాస్ట్ లైఫ్లో అయితే చాలా బాధలు పడ్డారు. మీ ధనాన్ని అంతా కూడా వారు వాడుకున్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల అయితే మీరు చాలా బాధపడుతున్నారు. కానీ వీరైతే అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మంచిగా చూసుకోవాలి అని, చాలా సంతోషంగా చూసుకోవాలి అని, ఇకపై మీరు ఎటువంటి కష్టాలు పడకూడదు అని అయితే వారు అనుకుంటున్నారు. జీవితాంతం మీకు తోడుగా ఉండాలి అని, మీలాంటి వారు దొరకటం వారి అదృష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏమాత్రమో కూడా మిస్ చేసుకోకూడదు అని వారైతే అనుకుంటున్నారు. ఒకవేళ మీకు వివాహం జరిగి ఉండి విడిపోయి ఉంటే ఖచ్చితంగా వారైతే మీకోసం తిరిగి వస్తారండి. ఒకవేళ మీకు ఇష్టమైన వారైతే తప్పకుండా వచ్చి మిమ్మల్ని అయితే వివాహం చేసుకుంటారు. వారి ఆలోచనలు అయితే మీపైన చాలా మంచిగా ఉన్నాయి. నమ్మకంతో ఉండండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.